వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ముందు ఇది అమల్లో ఉండదు. ఎందుకుండదయా? అంతకుముందు ఎవరైనా లావాదేవీలతో కొనుక్కోవచ్చును. కొనుక్కున్న వారిని కూడా ఈ జీవోలోనే వాటిని ప్రశ్నించేటటువంటి హక్కు లేదు. అవన్నీ చట్టబద్ధంగా జరిగిపోయినట్లే అని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన 8వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు భూములు కొనుక్కున్న వారి సంఖ్య ఒక్కసారి మనం చూసినట్లయితే ఎవరు కొనుక్కున్నారంటే లోకేష్ గారు, వారి అనుయాయులు, వారి తాబేదారులు, లేదా చంద్రబాబు నాయుడు గారికి కుడి ఎడమ భుజాలుగా ఉన్నటువంటి మరి సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, మురళీమోహన్ గారు, నామా నాగేశ్వరరావు గారు, ఇలాంటి వారు 1,00,000 ఎకరాలు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు మాత్రం ఈ చట్టం వర్తించదు. ఇక నుంచి మాత్రం, ఎందుకంటే వారు కొనుక్కోవడం అయిపోయింది, సినిమా అయిపోయింది, మా వాళ్ళంతా శుభ్రంగా కొనుక్కున్నారు. ఇక జరిగేటటువంటి కొనుగోలు మాత్రం మా వ్యవహారం లేకుండా జరగడానికి వీల్లేదు అనేటువంటి ఒక దాదాగిరిని, ఒక దండాగిరిని తీసుకొచ్చే ప్రయత్నం చేయడం కోసమే ఈ జీవోని చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశంతో తీసుకొచ్చినటువంటి జీవో. ఇప్పుడు ఎవరైనా భూమి అమ్ముకోవాలంటే ఆ శాసనసభ్యుని యొక్క పర్మిషన్ కావాలి. పర్మిషన్ లేకపోతే కొనడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు. ఎవరైనా అంబటి రాంబాబు గారు 4 ఎకరాలు కొనుక్కోవాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అయ్యా నువ్వు ఎవరికి అమ్ముతున్నావు? అంబటి రాంబాబు గారు అమ్ముకున్నావు. అబ్బో దీనిలో తేడాలు ఉన్నాయి, ఎంఆర్ఓ గారు పర్మిషన్ ఎవరు? అదే నేను సుజనా చౌదరి గారికి అమ్ముకుంటున్నానండి అంటే ఎమ్మటే క్లియర్ ఇచ్చేటటువంటి పరిస్థితి. చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం కోసం చేసినటువంటి జీవోగా దీన్ని పరిగణించవలసినటువంటి అవసరం ఉన్నది. దీనివల్ల రైతులు చాలా ఇబ్బందులకు గురయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. రైతు కడగళ్ళు మరింతగా పెరిగిపోయేటటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు రైతు వ్యతిరేకి అని చెప్పడానికి తాజా తార్కాణంగా ఇది మిగిలిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు దురుద్దేశంతో తనకున్నటువంటి తాబేదారులందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ జీవోని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇది చట్టబద్ధమైన జీవో కాదు. తక్షణమే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి రైతుల మీద ఏదైనా ప్రేమ అభిమానాలు ఉంటే ఈ జీవోని తక్షణమే రద్దు చేయవలసినటువంటి అవసరం ఉంది. మీరు ఇంతకుముందు రద్దు చేయవలసిన వాటిని ఏమీ రద్దు చేయలేదు. కొత్తగా జీవోలు తీసుకొచ్చి మరింతగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం. భూ కుంభకోణాలు మీ వర్గీయులు, మీ తాబేదారులు చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక అరేంజ్మెంట్ యొక్క ప్రతిరూపమే ఈ జీవోగా కనిపిస్తా ఉన్నది. ఇది చాలా దారుణమైనటువంటి జీవో. ఈ జీవోని మీరు తక్షణమే ఉపసంహరించుకోకపోయినట్లయితే రైతాంగం చూస్తూ ఊరుకుంటారని అనుకోకండి. ఇది చాలా దారుణమైనటువంటి జీవో. నేను అడుగుతా ఉన్నా, నిజంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయంగానే ఎందుకు ఈ జీవో రిలీజ్ చేయలేదు? మీరు ఇప్పుడు ఎందుకు జీవో రిలీజ్ చేస్తున్నారు? అంటే మీ తాబేదారులందరూ కూడా పొలాలందరూ శుభ్రంగా కొనుక్కొని రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకెవరు పొలాలు కొనుక్కోవడానికి వీల్లేదు, అమ్మడానికి వీల్లేదు అనేటువంటి ఒక దురుద్దేశాన్ని మీరు మనసులో పెట్టుకొని ఈ రకమైనటువంటి జీవోలు ఇష్యూ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు చూసాం, మనం ఇంతకు ముందు కూడా వృద్ధాప్య పెన్షన్ ఇస్తామని అందరికీ చెప్పారు. అయ్యా ఈ వృద్ధుడు తెలుగుదేశానికి ఓటేయలేదు కాబట్టి ఈ వృద్ధుడికి మేము వృద్ధాప్య పెన్షన్ ఇవ్వటం లేదు అని ఎంతమందికి ఎగ్గొట్టారు మీరు? అలాగే ఇప్పుడు తెలుగుదేశం వారికి, అమ్ముకునే వారికి మాత్రమే పర్మిషన్ ఇచ్చేందుకు గాను ఉద్దేశించబడి ఈ జీవోని మీరు తీసుకొచ్చారు. ఈ జీవో ముసుగులో మీకు సంబంధించినటువంటి వ్యక్తులు దందాలు చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు, చేసుకునే అవకాశం ఉన్నది. మీరు తక్షణమే ఈ జీవోను ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే మాత్రం దీన్ని తప్పనిసరిగా ప్రజలు వ్యతిరేకిస్తారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్నది, దీన్ని తక్షణమే రద్దు చేయండి. రైతు పక్షాన్ని నిలబడండి. రైతు వ్యతిరేకంగా వ్యవహరించవద్దు. రైతులు ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. అదేమంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులను అడ్డుకునేందుకు ఏది చేస్తున్నామని అంటున్నారు. కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను కేవలం మీ వారిని చేసుకోవడం కోసం మాత్రమే ఈ రకమైనటువంటి జీవోలు ఇష్యూ చేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటిది, రైతు వ్యతిరేకమైనటువంటి జీవో. ఈ జీవోను మీరు తక్షణమే ఉపసంహరించుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. నేను ఒక మాట చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదు. ఇంతకుముందు ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని 9 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి.
ఆ 9 సంవత్సరాలు జపాను, సింగపూరు, మలేషియా, అమెరికా నుంచి ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా. ఏం తీసుకొచ్చారు ఒకసారి లెక్క చెప్పమనండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి ప్రగల్భాలే పలికి జనాన్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు తిరస్కరించారు. 6 నెలలకు ఒకసారి వెళ్తాడు, వెళ్ళాలి కూడా. ఎందుకంటే మీకు ఒక్క విషయాన్ని గుర్తు చేస్తున్నా, ఒక్కసారి పరిశీలన చేయండి, ప్రజలు కూడా పరిశీలన చేయమని కోరుతూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి వెంట వెళ్ళినటువంటి నాయకులు, ఇండస్ట్రియలిస్టులు, ప్రతి వారికి జపాన్లో వ్యాపార సంబంధాలు ఉన్నాయి, వ్యక్తిగత వ్యాపార సంబంధాలు. ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి. ఖమ్మం పాటి వారికి కానీ, లేకపోతే వెంకటేశ్వరరావు గారికి కానీ, ఇంకా అందరికీ కూడా జపాన్కు సంబంధించినటువంటి వ్యాపారాలకి ఇక్కడ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు. వారి పనులు చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని వెంట పెట్టుకొని వెళ్ళినట్టుగా కనిపిస్తున్నది. ప్రతి 6 మాసాలకి కూడా వాళ్ళకి పని ఉందేమో, అందువల్ల ప్రతి 6 మాసాలకి కూడా చంద్రబాబు నాయుడు గారిని వెంట పెట్టుకొని వెళ్తారు. నేను మనవి చేస్తున్నా, నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ ఒక 6 నెలల తర్వాత వెళితే ఈ 6 నెలల్లో ఎంత పెట్టుబడి తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయించారో చెప్పి వెళ్ళండి, సంతోషపడతాం. ఒక్క పైసా కూడా తీసుకురాకోకుండా మేము సింగపూర్ వెళ్ళిపోతాం స్పెషల్ ఫ్లైట్స్లో అంటే ఏమిటిదంతా? ఇవాళ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉన్నది? హుదూద్ తుఫాన్కి చందాలు ఎత్తుకుంటున్నాం, రాష్ట్ర రాజధానికి చందాలు ఎత్తుకుంటున్నాం, ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది, రాష్ట్రం చీలిపోయిన తర్వాత అని చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన గగ్గోలు పెడుతూ నేను 6 నెలలకు ఒకసారి సింగపూర్ వెళ్తాను, 3 నెలలకు ఒకసారి మలేషియా వెళ్తాను అంటే ఇది సరైనటువంటి పద్ధతి కాదు. మీరు వెళ్ళి వచ్చి ఏమి సాధించారో చెప్పండి. వాళ్ళని పిలిచాం, వీళ్ళని పిలిచామని ఇక్కడ నుంచి తిరుపతి నుంచి ఆ దైవ ప్రసాదాన్ని లడ్డు తీసుకువెళ్ళి ఎవరికో ప్రసాదం ఇచ్చి వారికి కండువా కప్పి వారిని సన్మానం చేసి ఏం తీసుకొచ్చారు?